హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? సిద్ధులగుట్ట అండి. సిద్ధులగుట్ట ఎక్కడ ఉంది అంటే నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ మండల్ అండి. ఆర్మూర్లో అయితే సిద్ధులగుట్ట ఉంటుంది. మ్యాక్సిమంగా ఈ ప్లేస్ తెలియని వాళ్ళంటూ ఉండరు. తెలియని వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను. పైన అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే వే చేశారండి. బస్సెస్, బైక్స్, కార్లు, ఆటోల సహాయంతో అయితే ఇక్కడ పైకి వెళ్ళొచ్చండి. ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తే మెట్లు అయితే ఎక్కాలి. ఆ మెట్లు ఎక్కడం చాలా తక్కువ అయిపోయిందండి. ఇలా బ్యాక్ సైడ్ నుంచే వెళ్ళిపోతున్నారు వెహికల్స్లో. సేమ్ మన తిరుపతిలో గుట్టలు ఎక్కినట్లే ఉంటాయండి కొండలు. ఇదైతే పైకి వెళ్ళేసినాక వేయండి. చూడండి లొకేషన్ ఎంత చక్కగా ఉందో. ఇదైతే మన పండుగలు ఉంటాయి కదా, శివరాత్రి అప్పుడు ఇలా క్యూ లైన్లో నిలబడడానికి అలా అయితే లైన్స్ అయితే ఫస్ట్ అయితే మనం చూపించిన టెంపుల్ అయితే ఫస్ట్ అక్కడ నుంచే వెళ్ళేవారు. భక్తులకు ఇబ్బంది అవుతుందని ఇక్కడ నుంచి వేరే దారి చేశారండి. పైన భక్తులకు ఇబ్బంది పడకుండా ఎండ కానీ వర్షం పడేటప్పుడు క్యూ లైన్లో ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా పైన టాప్స్ కూడా చేయించారండి. రేకుల షెడ్ వేయించారు. లోపలికైతే ఎంట్రీ అయిపోయామండి. ఇంత చిన్న దానిలో నుంచి అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలండి. ఇక్కడ ఫస్ట్ మేము శివాలయానికి అయితే వెళ్తున్నాము. శివాలయం ఇంత లోపలికి ఉందండి. ప్రతి మండే భక్తులు అయితే చాలా వస్తారండి. చూడండి, స్వయంభుగా వెలిసిన శివలింగం అండి. ఇదైతే మండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు అర్చనలు, అభిషేకాలు చేయిస్తూనే ఉంటారండి. ఇదైతే శివాలయం నుంచి బయటికి వెళ్ళేదారండి. ఎంత చిన్నగా ఉందో కదా. తర్వాత అయితే బయటికి వచ్చేసాము. బయటికంటే అందులోనే ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి. ఫస్ట్ అయితే యమలింగం అంట. యమలింగం ఆ గుడికైతే లోపలికైతే చిన్న ఉందండి. ఆ గుహలో నుంచి వెళ్తున్నాను. చూడండి, చిన్నగా ఒక్క దీపం పెట్టేసి శివుడైతే లింగ రూపంలో ఉన్నాడండి ఇక్కడ. తర్వాత అయితే ఇక్కడికైతే ఇంకో చిన్న గుడి ఉందండి. గుహలాగా లోపల ఉందండి. ఇది కూడా కాలభైరవ స్వామి గుడి. ఇక్కడికైతే దర్శనం చేసుకొని వచ్చేసాము. తర్వాత మత్స్యేంద్రనాథుడి చిన్న గుహ, అది కూడా శివలింగమే. ఇక్కడైతే అర్చనలు చేస్తూ ఉంటారు స్వామివారు. అర్చన చేయించుకొని నేనైతే బయటికి వచ్చాను. తర్వాత అయితే బయటికి వెళ్ళినాక బయట అంటే అవుట్ సైడ్ కాకుండా గుడి నుంచి ఇంకో వే ఉంటుంది. తర్వాత అయితే గుడి నుంచి బయటికి వచ్చేసి ఇంకో వేలో దుర్గమ్మ గుడి ఉంటుందండి. చిన్న టెంపుల్, చిన్న గుహలో దుర్గాదేవి అయితే ఉంటారండి. అక్కడికైతే ఇంతమంది అసలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా మండే రోజు చాలా భక్తులైతే ఈ టెంపుల్ని దర్శించుకుంటారండి. దగ్గరని కాదు, వేరే ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఈ సిద్ధులగుట్టలోని అన్ని దేవుళ్ళని దర్శించుకుంటారండి. ఎంతమంది జనాలు ఉన్నారు. దుర్గమ్మనండి దర్శించుకొని బయటికైతే వచ్చేసాము. దత్తాత్రేయ స్వామి ఇటైతే కొంచెము ఎత్తుగానే నడుచుకుంటూ వెళ్ళడానికైతే బాగుంది. విగ్రహం అయితే మా పిల్లలు అయితే ఫోటోలు తీసుకున్నారండి. బయటికైతే వచ్చేసాము. బయటికి వచ్చేసాక రామాలయం ఉంటుందండి. రామాలయంలో చూడండి ఎంతమంది భక్తులు. అసలు మండే రోజే ఇంతమంది భక్తులు ఉంటే పండుగ శివరాత్రి, శ్రీరామనవమి అప్పుడైతే అసలు ఎంతమంది జనాలు ఉంటారో అండి. ఇక్కడ ప్రతి సోమవారం అన్నసత్రం అయితే జరుగుతుందండి. వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తినేసి అన్నప్రసాదం అయితే స్వీకరించి అయితే వెళ్తారు. ఎంతమందికైనా పెడతారట. అక్కడ బావిలో తాబేళ్ళు అయితే ఉన్నాయి. మేమైతే వాటర్ చేదుతున్నాము. ప్యూరిఫై వాటర్ అండి. అసలు ఈ బావిలు చూడక ఎన్ని రోజులు అవుతుందో కదా. బావిలో నుంచి అయితే వాటర్ తీసేసాము. తినేసి మేము కూడా బయటకు వచ్చేసామండి. చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు ఆర్మూర్
మొత్తం కనపడుతుందండి ఇక్కడ నుంచి లొకేషన్. చూడండి ఎంత బాగుందో అసలు. పైనుంచి చూస్తే కింద అన్నీ కనపడుతున్నాయండి. అన్ని వాటర్, చెరువులు అన్నీ కూడా ఒక్కటే దగ్గర కనపడుతున్నాయి. తర్వాత అయితే ఇక్కడ కాయిన్ వేయాలండి. 3 టైమ్స్లో 1 టైం మనం కోరుకొని 3 టైమ్స్ వేయాలి. 3 టైమ్స్లో 1 టైం అయినా పడితే ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుందట అండి. మా పిల్లలు అయితే ట్రై చేస్తూనే ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అటు వేస్తూనే ఉన్నారు. పిల్లలకైతే ఆడుకోవడానికి పిక్నిక్ స్పాట్ అయితే ఉందండి. చాలా చాలా ఆడుకోవడానికైతే చక్కగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి పిల్లలకు కూడా. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి చూసి రండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో పెట్టండి వెళ్ళి ఉన్న